నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన రుచి చూడు వచ్చేసింది డిడి కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి నాతో పాటు ఫ్యాకల్టీ పద్మరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే పద్మరావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మన రుచి చూడు ప్రేక్షకుల కోసం ఏ రుచిని సిద్ధంగా ఉంచారండి? ఈ రోజు మనం రుచి చూడు కార్యక్రమంలో మనం చేయబోతున్నామండి అవియల్. అవియల్ పేరు చెప్పారా? అవియల్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడ స్పెషల్ ఇది? ఇది కేరళ క్లాసికల్ ప్రిపరేషన్ అండి. ఓకే, ఇది కేరళ కుజిన్ అన్నమాట. జనరల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక మిక్స్ వెజ్ కర్రీ. ఓకే. కాకపోతే కేరళ అనేసరికి మనం మొదలుగా గుర్తొచ్చేది కొబ్బరికాయ. అవును. సో ఇందులో కొబ్బరి పొడి వేస్తాము, పేస్ట్ చేసుకుంటాం కొబ్బరి పొడితోని. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేసి ఒక ఐడియా వచ్చేస్తుంది. క్యారెట్, బీన్స్, మునక్కాడ, వంకాయ, తర్వాత కొద్దిగా అరటికాయలు, జీలకర్ర, యాలకులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, కొబ్బరి నూనె. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. మాకు ఇక్కడ కూరగాయలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చా? లిమిటెడ్ ఉంటాయా? వేసుకోవచ్చు అండి. ఎలాగైతే సాంబార్ లో లిమిట్ ఏమి ఉండదు, అలాగే అవియల్లో కూడా కూరగాయలకి లిమిట్ ఏమి ఉండదు. అన్ని ట్రాపికల్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఏమైనా సరే మనం వేసుకోవచ్చు. నేను 5 వెరైటీలు వాడుతున్నాను. ఓకే, అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో ఈ విధంగా క్యారెట్ ని, బీన్స్ ని, మునక్కాడని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము. తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న పేస్ట్ రెడీ చేసుకుందాము. పేస్ట్ కోసంగా మనకి ముందుగా కావాల్సింది కొద్దిగా కొబ్బరి పొడి. కొబ్బరి పొడిని మనం మిక్సీలో వేసుకుందాం. లేదు అనుకుంటే ఇంట్లో కొబ్బరికాయ ఉంటుంది కదా, ఫ్రెష్ గా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, మనం తురుముకోవచ్చు అండి. ఓకే, సో కొబ్బరి పొడి చాలా ఎక్కువ వేస్తున్నారు ఎందుకంటే గ్రేవీ మొత్తం బేస్ ఇదేనండి. ఇందులో మనం ఉల్లిపాయలు, టమాటాలు ఏం వేయమండి. ఓకే, లాస్ట్ కి వచ్చేసి కొద్దిగా పెరుగు వేసుకుంటాము. ఓకే, సో ఇందులో కొద్దిగా జీలకర్ర, ఓకే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి. ఓకే, సో పచ్చిమిర్చి కొంచెం స్పైస్ ఘాటు కోసం కూడా ఇందులో మళ్ళీ మనం ప్రత్యేక కారం అంటూ ఏమి కలపమండి. సో మన స్పైసీనెస్ వచ్చేది మొత్తం దీంతోనే వస్తుంది అనమాట. సో ఇందులో కొద్దిగా జీలకర్ర, కొబ్బరి పొడి, ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాం. దీని ఇప్పుడు మనం పేస్ట్ కింద గ్రైండర్ లో మిక్సీలో నూరుకోవాలి. మిక్సీ చేసి తీసుకొచ్చేద్దాం. ఓకే ఓకే, మిక్సీ చేసి తీసుకొచ్చారు కదా. సో మిక్సీ చేసామండి. కొబ్బరి పొడి మరియు జీలకర్ర, కాస్త పచ్చిమిర్చి మనము మిక్సీ వేసి తెచ్చాము. సో ఓకే, ఈ విధంగా మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఇంకా పేస్ట్ రెడీ చేసుకున్న వెంటనే మనం కుకింగ్ లోకి స్టార్ట్ చేసేద్దామండి. కుకింగ్ వెళ్ళిపోవచ్చు. ముందుగా మనం స్టవ్ వెలిగిద్దామండి. కేరళ స్పెషల్ అన్నారు కాబట్టి అన్ని కోకోనట్ తోనే వస్తూ ఉంటాయి వంటలు. సో ముందుగా మనం కొద్దిగా అంటే దీన్ని ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలా? అవునండి, కోకోనట్ ఆయిల్ యూజ్ చేద్దాం. సో తలకు రాసుకున్న ఆయిల్ వేరు ఉంటుంది, కుకింగ్ కోసం ఆయిల్ వేరు ఉంటుంది. సో కొద్దిగా మనం ఇందులో కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ముందుగా పోపు వేసేద్దామండి. ఇందులో పోపు కోసం ఉల్లిపాయలు అయితే వేయరు అని చెప్పారు. లేదండి, వెయ్యమండి ఇందులో. ఓకే, సో ఆయిల్ లైట్ గా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అవుతున్న టైంలో మనం పక్కన మన పోపులు రెడీ చేసి పెట్టుకుందాము. ముందుగా కొద్దిగా ఆవాలు. సో కొద్దిగా ఆవాలు వేసుకుందాం. కొంచెం ఆవాలు, ఆ తర్వాత ఎండుమిర్చి. ఓకే, ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు. కరివేపాకు ఇది మంచిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర. ఓకే, జీలకర్ర మనం పేస్ట్ కోసం కూడా వాడామండి, పోపులో కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ వేద్దాం. ఓకే, సో పోపు రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం కూరగాయలు వేసి లైట్ గా ఫ్రై చేస్తాం. ఓకే, సో కూరగాయల కోసం గాను మనం ముందుగా అన్ని కూరగాయలు వేసేసుకోవచ్చు. మునక్కాడ, బీనీసు,
ఓకే, వేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. అన్నీ ఒకే సైజులో భలే కట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇది కటింగ్లో యూనిఫామిటీ ఉండాలండి. అవును. ఓకే, కటింగ్ చాలా యూనిఫామ్గా రావాలి. ఎందుకంటే కటింగ్ సరిగ్గా ఉంటే అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే మటుకు ఫైనల్ లుక్ ఏదైతే ఉందో డిష్కి అది పోతుంది అనమాట. సో ఇందులో మనం నిలువుగా కట్ చేసుకున్న క్యారెట్స్, నిలువుగా కట్ చేసుకున్న క్యారెట్లు, అదే విధంగా నిలువుగా కట్ చేసుకున్న కొద్దిగా అరటికాయ. ఈ అరటికాయ నేను వాటర్లో వేసానండి, లేకపోతే బయట వదిలేస్తే నల్లగా అయిపోతుంది అనమాట. అరటికాయ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఓకే, వంకాయలు కూడా ఇంకా ఉన్నాయి. సో లాస్ట్కి వచ్చేసి నిలువుగా కట్ చేసుకున్న వంకాయలు. ఎలాంటి వంకాయలైనా పర్లేదండి, కాకపోతే తెల్ల వంకాయలు అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, నేను మట్టి ఇక్కడ మామూలు వంకాయలు వాడుతున్నాను. సో ఒకసారి లైట్గా ఫ్రై చేసేసి మొత్తము గుర్తుంచుకొని మనం కొబ్బరి నూనె వాడాము. ఎన్నో రకాల నూనెలు వాడుతుంటాము, కానీ కేరళ కుదిరినట్టే మట్టుకు ప్రతిదానికి కొబ్బరి అన్నమాట. సో వాళ్ళకి కొబ్బరి అనేది కలుపుతారు లాంటిది. అవును, కానీ ఆ టేస్ట్లు ఆ వంట కూడా చాలా బాగుంటుంది కోకోనట్ తో చేసుకుంటే. కాకపోతే అలవాటు పడాలి, కర్రీస్ అండ్ ఆల్ అలవాటు పడాలండి. కాకపోతే జనరల్ గా కొబ్బరి నూనె అనేసరికి చాలా మంది రాంగ్ అసెప్షన్ తీసుకుంటారు. మనం తలకి రాసుకునే వాడి నూనె వాడేస్తాం అనుకుంటారు. కాకపోతే అలా కాదండి. ఈ కొబ్బరి నూనె ఏదైతే ఉంటుందో వంటకు వాడే కొబ్బరి నూనె కొంచెం సపరేట్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొంచెం డిఫరెంట్. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి కాసేపు కూరగాయలన్నీ ఉడికేటట్టు మనం కాసేపు మూత పెట్టుకుని వదిలేస్తాం. ఓకే, సో ఇందులో కొద్దిగా వాటర్ వేస్తాను. ఫ్లేమ్ కూడా తగ్గించేస్తాను. ఇప్పుడు ఉడుకుతున్న టైంలో ఇందులో కొద్దిగా నేను పసుపు వేస్తాను, చాలా లైట్గా. ఎందుకంటే కలర్ కూడా ఇది ఆఫ్ వైట్ ఉంటుంది. మనం ఇందులో మళ్ళీ మనం ఎటువంటి కారము కనుక వేయమండి. సో చాలా లైట్ గా పసుపు వాడదాము. సో కొద్దిగా ఫ్లేమ్ పెంచి ఈ కూరగాయలన్నీ ఉడికేటట్టు ఒక 10 minutes వదిలేద్దాం. ఓకే, మరి ఇప్పుడు చెప్పండి, మన కాలేజ్ లో కోర్సెస్ గురించి లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు దీనికి ఆ ఏజ్ లిమిట్ కూడా లేదని చెప్పిన తర్వాత జాయినింగ్స్ వస్తున్నాయా? ఏ ఏజ్ వరకు జాయినింగ్స్ తీసుకుంటున్నారు? అడ్మిషన్స్ అవుతున్నాయండి. ఇప్పుడు వచ్చేసి మా దగ్గర ఈవెన్ పీపుల్ హు ఆర్ 35 అండ్ అబౌట్ టు టచ్ 40 కూడా మా దగ్గర ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకున్నారా? ఇయర్ వచ్చారా? తీసుకున్నారు. క్రాఫ్ట్ కోర్స్ కోసం అయితే 40 years వాళ్ళు కూడా అడ్మిషన్ తీసుకున్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళు కుకింగ్ మీద ప్యాషన్ ఉండి మేము వేరే రెస్పాన్సిబిలిటీస్తో పర్సీవ్ చేయలేకపోయాం. సో నౌ దే హ్యావ్ టైమ్ ఇన్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్. సో వాట్ దే సెడ్, మేము అడ్మిషన్ తీసుకుని 1 year కోర్సే కాబట్టి 1 year కాబట్టి they are using this time. ఓకే, సో వాళ్ళకైతే ఆ మిగతా పిల్లలతో సెపరేట్ గా ఉంటుందా, లేకపోతే వాళ్ళతో పాటే ఉంటుందండి. ఒకటి ఏంటంటే కొంచెం వాళ్ళు మిగతా పిల్లలతో అడ్జస్ట్ అవ్వడం కష్టం. ఎందుకంటే వాళ్ళు గ్యాప్ వచ్చింది, కాలేజ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఒక్కటి ఏంటంటే ఇక్కడ వచ్చి మళ్ళీ తమ పాత రోజులు చెరిష్ చేస్తారు. అందరికీ అవకాశం రాదు కదండి. ఓకే ఓకే, సో ఇక్కడ పండుగలు కూడా చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటారు. లాస్ట్ టైం మనం వినాయక చవితి కూడాను చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. సో నెక్స్ట్ వచ్చే పండుగలను కూడాను ఇంక్లూడ్ చేసుకుని పిల్లలకి అటువంటి ఫుడ్ డిష్లన్నీ నేర్పిస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ వినాయక చవితిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాము. అండ్ మనం కొన్ని ఎపిసోడ్స్ కూడా చేసాము. దెన్ దాంతోపాటు ఆ ముందు రోజే వినాయక చవితికి రోజుకి మనము మొత్తం క్లాసికల్ వినాయక చవితి ప్రసాదం డిషెస్ అన్ని మొత్తం కాలేజ్ మొత్తం అందరికి సరిపడా లంచ్ ప్రిపేర్ చేసాము. ఓకే, అందులో ఏ పండుగ వస్తే ఆ పండుగకి సంబంధించి రెసిపీస్ ఉంటాయి అన్నమాట. రెసిపీస్ రెడీగా ఉంటాయి అండ్ వి ఆర్ ప్రాక్టీసింగ్, వి యూజ్డ్ టు. దెన్ ఆఫ్టర్ ఇంకా నెక్స్ట్ రాబోయే పెద్ద పండుగ మీకు తెలిసే ఉంటుంది, నెల రోజులే ఉంది. దసరా కోసం ఇంకొక నెల రోజులే మిగిలింది. సో అరేంజ్మెంట్స్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. ఇంకొకటి మేము పెద్ద అన్ని పండుగలు ఇట్లా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఇల్లు వదిలేసి వాళ్ళ ఊరు వదిలేసి ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ మాతో పాటు ఉంటున్నారు.
సో పండగకి మిస్ అవుతున్నామన్న ఒక భావన వాళ్ళకి కలగకుండా ఉండడం కోసం సో ఆ ఎన్విరాన్మెంట్ ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మేమే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులాగా బిహేవ్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకొని ఇక్కడ అన్ని స్పెషల్గా సెలబ్రేట్ చేస్తాం. సూపర్ సూపర్. ఓకే, మరి ఎంతవరకు వచ్చింది కుకింగ్ ప్రాసెస్ చూద్దాము. సో కుక్ అయిందండి, ఇంకొక కొంచెం టైం పడుతుంది. ఓకే, ఈ క్యారెట్ ఎస్పెషల్లీ క్యారెట్ మునక్కాడ అవ్వాలండి. ఇవన్నీ బాగా ఉడికిపోవాలా? ఆల్మోస్ట్ మొత్తం కాదండి, ఎందుకంటే మనం పేస్ట్ వేసి మళ్ళీ ఇంకొంచెం ఉడికేస్తాం. ఉడికించాలి. ఓకే, అయితే మూత పెట్టేసి కాసేపు వెయిట్ చేద్దాం. మూత పెట్టి కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, వెయిట్ చేసాం కదా, ఒకసారి సో వెయిట్ చేసామండి. ఒక 10 minutes రఫ్లీ బాయిల్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వెజిటబుల్స్ అన్ని ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఉడికినట్లేనా? అన్ని ఉడికాయి. ఇప్పుడు మన పేస్ట్ ఏదైతే తయారు చేసామో ముందుగా కొబ్బరి, జీలకర్ర మరియు పచ్చిమిర్చి వేసి ఇప్పుడు ఆ పేస్ట్ మనం ఇందులో వేసుకుందామండి. ఇందులో కూడా ఎండుమిర్చి ఎక్కువగానే కనిపిస్తున్నాయి, అందులో కూడా పచ్చిమిర్చి ఉంది, కానీ పర్లేదండి, స్పైస్ ఎక్కువ ఉండదు, స్పైస్ ఏం ఎక్కువ ఉండదు. సో ఇక్కడ మనం కొబ్బరితో చాలా వంటలు చేస్తూ ఉంటాం, ఇలా కొబ్బరిని కూడాను కూరల్లో వేస్తూ ఉంటాం, కానీ ఈ ప్రాసెస్ అయితే ఉండదు కదా, ఇలా ఉండదు. లేదు, మనం కావాలంటే ఇవేమన్నా మనం రెగ్యులర్ గా వాడే కర్రీస్ లో కూడా మనం కావాలంటే ఇవన్నీ పెట్టొచ్చు. ఓకే, కోకోనట్ అంటే గ్రేవీ కొంచెం రిచ్ కనిపించాలంటే, థిక్ చేయాలనుకుంటే మనం ఇవన్నీ యూస్ చేయొచ్చు అండి. ఈ పేస్ట్ ఏదైతే చేసామో సో ఫ్లేమ్ ఒక్కసారి పెంచి ఇది ఒక చిన్న బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఇంకాస్త ఒక లాస్ట్ ప్రొసీజర్ ఉందండి, అది మనం ఈ కూరగాయలు గ్రేవీ కొంచెం కుక్ అయ్యాక అది లాస్ట్ చేద్దాం. ఓకే, కేరళ స్టూడెంట్స్ ఉన్నారండి మీ దగ్గర? yes, కేరళ స్టూడెంట్స్ ఉన్నారండి. ఏ ఇయర్ లో? ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు, సెకండ్ ఇయర్ లో ఉన్నారు, ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. ఓకే, కేరళ కూడా ఏంటంటే అది ఒక చాలా యునిక్ ప్లేస్ అండి. అవును, మీకు అందరికి తెలిసే ఉంటుంది, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అవును, ఆ టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కీ సెక్టర్ ఫర్ దెమ్. అండ్ అది కాకుండా ఆలయాల గురించి కానీ ఇంకోటి ఏంటంటే చాలా ఏళ్ల క్రితం నుంచే కేరళలో అటు ముస్లిమ్స్ పాపులేషన్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఇన్ఫాక్ట్ యూరోపియన్స్ మన కంట్రీకి వస్తున్న వెంటనే వాళ్ళు అప్పటికే మన దగ్గర క్రిస్టియానిటీ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు అసలు. ఇదంతా ఎప్పుడు 18th century నాటి సంగతి. సో అంతకు ముందు నుంచే మన దగ్గర క్రిస్టియానిటీ అనేది ఉంది కేరళలో ఎస్పెషల్లీ. సో అటు అన్ని రకాల కల్చర్స్, అటు ముస్లిమ్స్ ట్రెడిషన్స్, రిలీజియన్స్, ఇవన్నీ చాలా రిచ్ హెరిటేజ్ అండ్ ట్రెడిషన్స్ కేరళ నిండుగా కనిపిస్తాయి మనకి. ఇంకా మీకు మన గుడ్ల సంగతి అయితే తెలిసిందే ఉంది, ఈ అనంత పద్మనాభ స్వామి గుడి, గురువాయూర్ టెంపుల్ అన్ని చాలా ఫేమస్ అంట, శబరిమలై అన్ని. సో ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయిందండి, ఒక బాయిల్ వచ్చే ఉంటుంది, ఒకసారి తీసి చూద్దాము. సో గ్రేవీ కుక్ అయిందండి. ఇలా లిక్విడ్ లానే ఉంటుందా? దగ్గర పడుతుందండి? దగ్గర అవ్వదండి, దగ్గర అవ్వదు. అంతే విధంగా వాటర్ లాగా కూడా లేదు. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఓకే, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉంటుంది. సో కూరగాయలు కూడా అన్ని మంచిగా ఉడికిపోయాయి. ఓకే, దేంతో బాగుంటుందండి ఇది కాంబినేషన్? ఇది జనరల్ గా కేరళ రైస్ ఉంటుందండి, థిక్ రైస్ ఉంటుంది, గ్రెయిన్ రైస్, దాంతో బాగుంటుంది. ఈవెన్ కేరళ పరాటా, మల్బార్ పరాటాతో తినొచ్చు. ఓకే, సో వెరీ సూన్ ఓనం రాబోతుంది. అవును, ఓకే, అందులో ఇది కంపల్సరీ ఉంటుందా ఈ రెసిపీ? అందులో చాలా రకాల కూరగాయలు ఉంటాయి, వెజ్ డిషెస్, అందులో ఇది కూడా ఉంటుంది. ఓకే ఓకే, సో లాస్ట్ వచ్చేసి ఫినిష్ చేయడానికి ముందు ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇందులో మనం కొద్దిగా పెరుగు వేసుకొని బిఫోర్ దట్ కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. పెరుగు కూడా ఇంకొక ఫైనల్ ఉందన్నమాట, ఫినిషింగ్ పెరుగు ఉంది. సో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఓకే, సో సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత, సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసాము. సో వెజిటబుల్స్ అన్ని మంచిగా ఉడికిపోయాయండి. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ గా ఫైనల్ గా ఫినిషింగ్ టచ్, ఫ్లేమ్ అబ్సల్యూట్లీ స్లో చేసేసుకొని ఇందులో మనం కొద్దిగా పెరుగు వేసుకుందాము. ఇలా ఎండింగ్ లో ఉండేటప్పుడు మాత్రమే పెరుగు వేసుకోవాలా? ఎందుకంటే ముందు నుంచి మళ్ళీ పెరుగు వేస్తే అది కొంచెం కర్డల్ అయిపోతుంది. అండ్ పెరుగు వేసిన తర్వాత మనం ఫ్లేమ్ క్లోజ్ చేసేద్దాం. దీంతోని అవియల్ ఇంకా రెడీ అండి, అయిపోయినట్లే.
పెరుగైతే కంపల్సరీ వేసుకోవాలండి. పెరుగు వేయాలండి ఖచ్చితంగా. దీంట్లో కూడా చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి చేస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే కోకోనట్ పేస్ట్ ఎక్కువగా వాడకుండా కేవలం వెజిటబుల్స్ పెరుగులోనే వేసేసి, ఓకే, వెజిటబుల్స్ బాయిల్ చేసిన వెజిటబుల్స్ పెరుగులో వేసి స్లో ఫ్లేమ్ మీద పెరుగు బాయిల్ వచ్చేంత వరకు చేసి కొబ్బరి నూనెలో కాస్త ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇందులో పోపులాగా వేసేస్తారు. అలా కూడా చేస్తారు, రకరకాలుగా చేస్తారు. బట్ ఈ పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కొబ్బరి జీలకర్ర మరియు పచ్చిమిర్చి చేయడం వల్ల రిచ్నెస్ అనేది వస్తుంది. అండ్ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి ఈ టైప్ ఆఫ్ డిష్ ని. ఓకే, సో వేడి అవియల్ రెడీ అండి. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. అవియల్ ఇందులో మీరు అన్నట్టు ఎన్ని వెజిటబుల్స్ అయినా వేసేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ కి బాగుంటుందా? మీరు అన్నట్టు వాళ్ళకి ఏ రైస్ ఉంటుందండి కేరళలో? థిక్ రైస్ ఉంటుందండి. గ్రీన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఓకే, అది మోస్ట్లీ కొద్దిగా హార్డ్ గా ఉంటుంది, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో అలాంటి వాటికైతే దాంతో కన్జ్యూమ్ చేస్తారు. అండ్ ఈవెన్ కేరళ పరాటాతో కానీ మల్బార్ పరాటాతో కానీ వాటితో కూడా బాగుంటుంది అన్నమాట. సో ఓకే, అన్ని వెజిటబుల్స్ వేసేసుకున్నాము. సో వేడి అవియల్ ది కేరళ స్పెషాలిటీ మీకోసం రెడీ. వావ్, సో చూస్తున్నారు కదా, కేరళ స్పెషల్ అవియల్ రెడీ అయిపోయింది. మరి ఎప్పుడెప్పుడా టేస్ట్ చేద్దామా అని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదైతే ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడం. ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. కోకోనట్ స్వీట్కి మనం వేసుకున్న స్పైస్కి చాలా చాలా బాగా సెట్ అయిందండి. మెయిన్గా పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది కదా, దాన్ని కూడా మిక్స్ చేయడం వల్ల కొబ్బరికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పాలి. ముక్కలు వేడిగా ఉండడం వల్ల నేను టేస్ట్ చేయలేకపోతున్నాను. అవి కూడా ప్రాపర్గా ఉడికాయి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే కొబ్బరి గ్రేవీతో మిక్స్ అవ్వడం వల్ల ఆ ముక్కలకు కూడా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో సూపర్ అండి, కేరళ స్పెషల్ ఈరోజు అవియల్ తయారు చేసి చూపించారు కాబట్టి మిస్ కాకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. చాలా 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 బాగుందండి. అసలు మామూలుగా ఎలా ఉంటుందా, లాస్ట్లో కర్డ్ వేసుకున్నారు, దాంతోపాటు ఈ కొబ్బరి టేస్ట్ ఎలా ఉంటుందా అని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా బాగుంది ఫైనల్గా. సో ఇంట్లో ప్రతి ఒక్కరూ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అంత మంచి రెసిపీ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అయితే కేరళ వెళ్ళకుండానే అక్కడి డిష్ ఈరోజు మా కోసం పరిచయం చేసేసారు. ధన్యవాదాలండి. ఇదండి ఈనాటి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. మరి అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.